వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. నిన్న నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ఉగాది పండుగ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పండుగ చేసుకున్నారు, మిగతా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు అనే విధంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. వాటిలో కొన్ని జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఆమె ఏం మాట్లాడంటే, నిన్న ఈ గాడిదలు నిన్న ఎక్కడికి పోయాయి, హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నారా? ఉగాది రోజున జగన్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఏం చేశారు? ఈ గాడిదలు నిన్న ఎక్కడికి పోయాయి, ఏం చేస్తున్నాయి? పవన్ కళ్యాణ్ ఆయన భార్య కలిసి ఎందుకు ఉగాది చేసుకోలేదు? పండుగ రోజు కూడా చంద్రబాబు భార్య హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నారా? బీఆర్ నాయుడు తిరుమలలో ఉగాది పండుగను ఎందుకు చేయలేదు? ఈ ముగ్గురు గాడిదలు కాస్తున్నారా? కుటుంబ సమేతంగా వచ్చి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పకపోవడానికి ఏంటి వీళ్ళకు రోగం? ఇది నిన్న రోజా చేసినటువంటి వ్యాఖ్యలు. సో రోజా అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీ సమేతంగా కూర్చొని ఉగాది వేడుకలు చేసుకున్నారు కాబట్టి మిగతా అందరూ కూడా వాళ్ళ పనులు ఆపేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టేసి మిగతా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ కూడా వాళ్ళ సతీ సమేతంగా కూర్చొని కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట. ఉగాది పండుగ జరుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకున్నారు కాబట్టి సో ఆయనకి ఆనందంగా వీళ్ళు కూడా జరుపుకొని వచ్చి శుభాకాంక్షలు చెప్పాలి. అంటే ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు అంటే ఇవి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఇప్పుడు అవసరం, ఉగాది పండుగ అవసరం, సంక్రాంతి పండుగ అవసరం, మిగతా హిందూ పండుగలు అవసరం కాబట్టి సో ఆయన పండుగలు చేసుకుంటున్నాడు. వీళ్ళకి ఏంటి అంటే, అన్నా లెజినో గారు ఎక్కడికి పోయారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమెతో చేసుకోలేదు అనేటువంటి ఒక వాదన వ్యక్తమయ్యే విధంగా రోజా మాట్లాడారు. సో అన్నా లెజినో గారు ఎక్కడికి పోయారో తెలుసో తెలియదో పక్కన పెడితే ఆమె తిరుమలకు వచ్చి డిక్లరేషన్ ఇచ్చి, క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆమె డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దగ్గర తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్ళినటువంటి వ్యక్తి అన్నా లెజినో గారు. మరి ఆమె పండగ జరుపుకోలేదు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఇకపోతే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా తిరుమల కొండ మీద ఉన్నాడు. దాదాపు 44 లక్షలు అనుకుంటాను తిరుమల ఒకరోజు అన్నదానానికి ఆయన మనవడు దేవాంశి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ తిరుమలకి ₹1 అయినా సరే విరాళాలు ఇచ్చారా? లేకపోతే భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చి అక్కడ డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారా? లేదు కదా. మరి ఎందుకు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉన్నటువంటి పరువును పోగొట్టుకోవడం ఎందుకు? అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు, జనసేన నాయకులు వీళ్ళంతా కూడా మళ్ళీ కౌంటర్లు ఇవ్వాలి. కౌంటర్లు ఇస్తే అది కొద్ది రోజుల పాటు అలా సాగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఒక పక్క, ఇంకో పక్క వచ్చేసి కొన్ని కార్యక్రమాలను నిన్న రిలీజ్ చేసినట్టు పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రజల్లో నానకూడదంటే ఏం చేయాలి? ఈ రకమైనటువంటి అంశాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు. గాడిదలు గాయడం ఏంటి? అసలు ఈ ఓడింగ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా రోజాకి గతంలో ఆమె మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యల మీదే ఆమె నియోజకవర్గంలోనే జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం హుందాతనంగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు సతీమణి హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నారా అంటే, ఆ మాటలు మాట్లాడేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటటువంటి సరైనటువంటి అవగాహన కూడా లేకుండా ఈ మాటలు మాట్లాడితే వీటి వల్ల జనాల్లో జరిగేటువంటి చర్చ ఏంటి అనేటువంటి అంశం కూడా లేకుండా, ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో రోజా ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉంటాయని అందరికీ కూడా తెలుసు. ఫైర్ బ్రాండ్గా టీడీపీలో ముద్రపడినటువంటి రోజా తర్వాత వైసీపీలోకి వచ్చాక ఆమె బాట తీరే విధంగా మారేది కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పండగ పూట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారు పూజ చేసుకున్నారనేసి మిగతా వాళ్ళు పూజ లేదని చెప్పేసి రోజా గారు మాట్లాడారు. ఇందాకే నేను డిబేట్ చేసినప్పుడు డిబేట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆకేపాటి సుభాష్ గారు ఒక ఫోటో కూడా చూపించడం జరిగింది. రోజా గారు తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఉగాదికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ పూజ గది నుంచి ఒక ఫోటో పెట్టారు. అందులో ఆమె భర్త లేరేమి అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి. సో ఆమె కూడా భర్తతో పూజ చేసుకోలేదు కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి దాన్ని కూటమికి ఆపాదించాలి. మతపరమైనటువంటి అంశం అయితే ఇంకా బాగుంటుంది. జనాల్లో 4 రోజులు ఉండొచ్చు, చరిష్మా ఉండొచ్చు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి అలాంటి సినిమాకి సంబంధించినటువంటి టాక్ వచ్చిన సందర్భంలో దాని అటెన్షన్ని గ్రాబ్ చేయాలి. అంటే ఎవరి గురించి మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు నేను ఏం చేశారు? ఉగాది ముందు రోజున ఆయన ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. గూగుల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఉగాది రోజు ఏం చేశాడు అని చెప్తే ఆయనకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అన్ని కార్యక్రమాలు వస్తాయి. ప్రజా ఉపయోగ కార్యక్రమాలు వాళ్ళు చేశారు. దివ్యాంగులకు సంబంధించి అలాగే వికలాంగులకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. చాలామందికి
ఓపిక దాదాపు 200 మందికి పైచులకు ప్రతి ఒక్కరికి కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి అవార్డులు ఇస్తే అందరికీ కూడా నిలబడి అవార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశారు. పంచాంగ శ్రవణం జరిగింది, అధికారికంగా జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. సో ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. పూజ అనేది ఇంట్లో చేసుకుంటారు. సో పూజకి సంబంధించి ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో గతంలో ఒక సెట్ వేశారు కాబట్టి ఆ సెట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూజలు చేయడం అనేది ఆయనకి ఆనవాయితీకి వస్తున్నటువంటి అంశం. సంక్రాంతి అయినా అదే సెట్టే, ఉగాది అయినా అదే సెట్టే. చెవిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి అప్పుడెప్పుడు వేసినటువంటి దాని మీద పోయి వీళ్ళు ఇప్పుడు పూజలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో మాట్లాడేటప్పుడు భాషను కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కళ్ళ ముందే కనిపిస్తుంది. అన్నా లెజినో గారు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు, ఎందుకని ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతుర్ని తీసుకొస్తే కూతురు కూడా డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతుండేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి మా అన్న వదిన పూజ చేశారు కాబట్టి మీరెందుకు చేయలేదు, మీరు గాడిదలు కాస్తున్నారు అని చెప్పి అడగడం ఏంటో కూడా నాకు అర్థం కానటువంటి పరిస్థితి. రోజా ఇప్పటికే ఆమె ప్రజల్లో, నియోజకవర్గ ప్రజల్లోనే ఒకంత అక్కడ ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ప్రజలు కూడా ఆమె మాట్లాడేటువంటి భాష పట్ల ఒకంత జుగుప్సాకరంగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే మాట్లాడే సందర్భంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి అంశాలను ఉన్నట్టుగా వాస్తవాలతో కూడినటువంటి మాటలు మాట్లాడాలనేసి కోరుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్ మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.